ఓవైపు చలిగాలుల తీవ్రత, మరోవైపు పెరుగుతున్న కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు జనం. ఆస్తమా, సిఓపిడి ఇన్ఫెక్షన్ బారిన పడటంతో హైదరాబాద్లోని చెస్ట్, గాంధీ హాస్పిటల్స్ లో అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కు తోడు న్యూమోనియా, దగ్గు, జలుబుతో చిన్నారులు కూడా సఫర్ అవుతున్నారు. ప్రతి 10 మంది చిన్నారుల్లో 4-5 ఇన్ఫెక్షన్ బారిన పడుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క హైదరాబాద్లో పొల్యూషన్స్ గణాంకాలు కూడా తీవ్రంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ తర్వాత హైదరాబాద్లో ఎక్కువ పొల్యూషన్ నమోదవుతుందని చెప్పేసి పీసీబీ గణాంకాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో చెస్ట్ హాస్పిటల్కి సంబంధించి రోగులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా చలికాలం రావడంతో ఈ కేసుల సంఖ్య కూడా పెరిగింది. ఊపిరితిత్తులకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలాగే ఆస్తమా, న్యూమోనియా కేసులు కూడా సిటీలోనే ఎక్కువ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. సో దీంతో ఈ టాపిక్ మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ రాజీవ్ గారు ఉన్నారు. సో కేసుల సంఖ్య ఏ వయసు వాళ్ళు అత్యధికంగా వస్తుంది, ఎలాంటి కేసులతో చెస్ట్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు, ఓపీ కూడా ఎలా ఉందని మనతో మాట్లాడుకున్నారు. రాజీవ్ గారు చెప్పండి, ముఖ్యంగా కేసుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతోంది. చిన్నలేదు పెద్దలు అందరిలో కూడా ఈ కేసుల సంఖ్య కనిపిస్తూ ఉంది. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎలా చూడాలి? ముఖ్యంగా చల్లటి వాతావరణంలో మనకి జరిగేది ఏంటిది అంటే ఆ చల్లటి గాలి అనేది పొడి గాలి శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ చల్లటి వాతావరణంలో శ్వాస వ్యవస్థకు సంబంధించిన జబ్బులు అధికమవ్వడం, అంటే ముఖ్యంగా సిఓపిడి కానీ ఆస్తమా కానీ గతంలో ఎవరికైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన మెడిసిన్ సరిగ్గా వాడకపోయినట్లయితే వారిలో ఈ తీవ్రత, అంటే లక్షణాల తీవ్రత, అంటే దగ్గు, జలుబు లేదా ఆయాసం కానీ పిల్లికూతలు కానీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. దాంతోపాటు మనకు శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది చల్లటి వాతావరణంలో వాటి వ్యాప్తితో పాటు వాటి పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇవన్నీ ఎవరిని ముఖ్యంగా ప్రభావితం చేస్తాయని చూసినప్పుడు చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణులలో కానీ ఈ యొక్క వ్యాధులు అనేటువంటిది అధికం అవ్వడము లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి ఎక్కువగా రావడం అనేటువంటి జరుగుతుంది. మరి వీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రాణాంతకం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ వ్యాధి యొక్క వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకు ఈ వైరస్ యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చూసినప్పుడు మనము చల్లటి వాతావరణంలో ఈ ఇంట్లోనే చాలాసేపు గడపడం వల్ల ఎవరికైనా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు ఉన్నప్పుడు అది ఇతరులకు వ్యాప్తి చెందడము, దాంతో పాటుగా చల్లటి వాతావరణంలో ఎంతో అంత మనకు ఇమ్యూనిటీ అనేటువంటిది కూడా తగ్గుముఖం పడుతుందన్నమాట. ఇవి ముఖ్యంగా వ్యాప్తికి కానీ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్స్ కానీ ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. లేదా వీటన్నిటికంటే మించి మొదటిసారిగానే శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి జబ్బులైనటువంటి ఆస్తమా, సిఓపిడి అనేటువంటివి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఎందుకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే అందరికీ వస్తాయని అనుకునే ముందు అసలు వైరస్ యొక్క వ్యాప్తి అని పరిగణించినప్పుడు మనము అది ఒకరి నుండి ఇంకొకరికి, అంటే ఎవరికైనా వైరస్ సోకినప్పుడు వారు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ ఇంకొకరికి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సేమ్ కోవిడ్ లాగే. కాబట్టి ఎవరికైతే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉంటుందో వారు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, అంటే ముఖ్యంగా వారికి సమీపంగా ఉండేటువంటి వారు, అంటే కుటుంబ సభ్యులు ఎక్కువగా సమీపంగా ఉండడం కానీ, ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం కానీ, వాటి వల్ల కుటుంబంలో అందరికీ వ్యాప్తి చెందడము. దాంతోపాటు కొన్నిసార్లు ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్, అంటే డయాబెటీస్ కానీ, కీమోథెరపీ తీసుకుంటున్నటువంటి వారు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వారికి అధికంగా వ్యాప్తి చెందడము లేదా తీవ్రత కూడా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మాస్కులు వాడటం అనేటువంటిది మనం ప్రికాషనరీ మెజర్గా తీసుకుంటాము. అంటే వ్యాధి రాకముందు మనం తీసుకునేటువంటి నివారణ మార్గం. ఖచ్చితంగా చల్లటి వాతావరణంలో మనకి చల్లటి గాలి అనేటువంటిది నేరుగా మన ముక్కుకు తగలకుండా లేదా శ్వాస వ్యవస్థకు వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇంకొకరికి సోకకుండా లేదా మనకు రాకుండా ఉండాలి అంటే మాస్క్ కానీ, స్కార్ఫ్ కానీ ఖచ్చితంగా ధరించాలి ఎక్కడైతే మనకు రిస్క్ జోన్స్ ఉంటాయో అక్కడ. దాంతోపాటు కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మన ఇమ్యూనిటీ పెరగడానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కూడా మనం పాటించాలి. జాగ్రత్తగా మెసులుకోవడం, అలాగే మాస్కులు ధరించేసి బయటకు రావడం, ఇలాంటివన్నీ చేయాలని చెప్పేసి డాక్టర్ రాజీవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.